హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది స్నాక్ అండి. అది కూడా thumbnailలో చూసారు కదా, చికెన్ పకోడీ అండి. సో చికెన్ పకోడీ అంటే నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరికి చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం అండి. సో అలా అది కూడా మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీని మెయిన్ మనం చికెన్ పకోడీ టేస్ట్గా రావాలంటే ఓన్లీ మ్యారినేషన్లోనే ఉంటుందండి. సో ఇప్పుడు దీనిలో నేను వాష్ చేసుకొని దీనిలో నేను ఈ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చికారం అండి. మీ దగ్గర పచ్చికారం అవైలబుల్గా లేకపోతే నార్మల్దే యూస్ చేయండి. కానీ పచ్చికారం యూస్ చేయడం వల్ల మనకి కలర్కి కలర్, అలాగే టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. అందుకని నేను పచ్చికారం యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నేను బియ్యం పిండి యాడ్ చేశానండి. రైస్ ఫ్లోర్ అంటాం కదా, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను శనగపిండి అండి. అది కూడా యాడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక నిమ్మకాయ రసం ఉంటుంది కదా, ఒక చెక్క నిమ్మకాయ ఫుల్ రసం పిండేసుకోండి. మనకు ఆ చికెన్ అనేది జ్యూసీగా బాగుంటుందన్నమాట. సో మొత్తం అంతా కూడా అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మొత్తం అంతా కూడా ప్రతి పీస్కి మసాలా పట్టే విధంగా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో మ్యాక్సిమం ఒక 4 hours పాటు అయినా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. ఈ టిప్ అయితే ఎవ్వరు మర్చిపోకండి. మీకు పర్ఫెక్ట్గా రావట్లేదని చెప్పేసి అనుకుంటారు కదా, కేవలం మనం మ్యారినేషన్ మాత్రం ఒక 4 hours అలా ఉంచేస్తే చాలా బాగుంటుంది. మనం సో ఈవినింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ మ్యారినేట్ చేసేసి పెట్టుకోండి, బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా పకోడీ ఎలా వేసుకుంటాం 1 by 1 ఒక్కొక్క పీసెస్ యాడ్ చేసుకుంటూ వేసిన తర్వాత ఒక 5 minutes వరకు గరిటె పెట్టకుండా వాటిని తిప్పకండి, ఎందుకంటే వాటికున్న మసాలా అనేది ఊడిపోతుంది అనమాట. చూసారా, పచ్చికారం యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ నేను, అందుకని ఇంత కలర్ఫుల్గా ఉందండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీకు ఈ కలర్ కావాలనుకుంటే పచ్చికారం ఉందనుకోండి, పచ్చికారం యాడ్ చేసుకున్నారనుకోండి ఈ కలర్ వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈవినింగ్ టైము పిల్లలు వచ్చేసరికి పొద్దున్నే మార్నింగ్ మ్యారినేట్ చేసి పెట్టి ఈవినింగ్ పిల్లలు రాగానే ఇట్లా మనం వేడివేడిగా వాళ్ళకి వేసి ఇచ్చామనుకోండి, మన ఇంట్లోనే కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారండి. మనం వాళ్ళు బయట అమ్మేదైతే ఎక్కువ సార్లు అదే హీట్ చేసి దానిలోనే చేసిస్తారు కాబట్టి కొంచెం పిల్లలకి ఏమైనా తేడా చేస్తుందని చెప్పేసి భయపడుతూ ఉంటాం కదా. సో ఇంట్లోనే ఈ విధంగా అయితే ఈజీగా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో మెయిన్ చెప్పాను కదండి, ఓన్లీ మ్యారినేషన్లోనే ఉంటుందండి మనకి చికెన్ పకోడీ. అదేంటి బయట చేసుకున్నట్టు టేస్ట్ రాలేదు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు కదా చాలామంది. మనలో అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే అప్పటికప్పుడు మసాలా కలిపేసి వేసుకుంటారు. సో అలా చేయకండి, 4 hours పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే. సో ఫైనల్గా చూసారా, చికెన్ పకోడీ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చక్కగా పైనుంచి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.